అనగనగా ఒక అడవిలో సింహం ఉండేది. లయన్. కింగ్ ఆఫ్ జంగల్. కానీ చాలా లేజీ. దానికి ఎప్పుడు ఫుడ్ దగ్గరికి తెచ్చి పెట్టాలని అనుకుంటుంది. అప్పుడు లయన్ నక్కని పిలుస్తుంది. నక్క నక్క నాకు కొంచెం ప్లీజ్ హెల్ప్ చేయవా, ఫుడ్ తెచ్చిపెట్టవా అని అడుగుతుంది. అప్పుడు నక్క ఓకే మహారాజా, మీరు చెప్పినట్టే చేస్తా అనేసి అది వేట చేయడానికి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అలా వేట కోసం వెళ్ళంగానే దానికి ఒక జింక కనిపిస్తుంది. ఆ జింక వెనుక పరిగెడుతుంది అది. ఆ జింకను పట్టేసుకుని దాన్ని చంపుకుని తినేస్తుంది. అది ఫుల్ ఆకలి మీద ఉంటుంది నక్క. దాన్ని హాఫ్ తినేస్తుంది. లాస్ట్కి కొంచెం పీస్ మిగిలిపోతుంది. అది అరే ఇప్పటికీ నేను చాలా తినేసినాను కదా, ఈ కొంచెమైనా మనము లయన్కి తీసుకెళ్ళాలి, లేకపోతే లయన్ నా మీదకి అరుస్తుంది అనేసి అది మంచిగా కడుపు నిండా తినేసి మిగిలిపోయిన హాఫ్ పార్ట్ లయన్ కోసం తీసుకెళ్ళిపోతుంది నోట్లో పట్టుకొని. నాకు ఆలోచించుకుంటూ పోతుంది, కొంచెం ఉంది కదా, ఏమన్నా అంటదా ఏంటి లయన్, సర్లే రేపు నుంచి ఫుల్ తీసుకెళ్దాం అనేసి లయన్ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళి మహారాజా నేను మీకోసం మాంసం తీసుకొచ్చిన, లేచి తినండి అనేసి ఆ నక్క లయన్కి లేపుతుంది. అప్పుడు లయన్ చూసి ఏంటి ఇంత తక్కువ ఉంది, నువ్వు స్టార్టింగ్లో మంచి ఫుడ్ తెచ్చి పెడుతుండే, ఇప్పుడైతే నాకు కొంచెం తెచ్చిస్తున్నావు, మొత్తం నువ్వే తినేసి నాకు కొంచెం తీసుకొస్తున్నావా, ఇప్పటి నుంచి నీ హెల్ప్ నాకు అవసరం లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఇంకా నువ్వు నా కళ్ళ ముందు పడ్డావు అనుకో నేను చంపేస్తా నేను అనేసి బెదిరిస్తుంది లయన్. ఆ నక్క అక్కడి నుంచి పరిగెత్తి పారిపోతుంది. లయన్ ఆ రోజు నుంచి ఇంకా లేజీగా అస్సలు ఉండనే ఉండదు. సింహం మరియు ఎలుక కథ. అనగనగా ఒక అడవిలో ఒక లయన్ పడుకొని ఉంటుంది. అప్పుడు ఒక ఎలుక వచ్చి ఆ లయన్ మీద ఆడుకుంటూ ఉంటుంది. దాని తోక మీద స్లైడ్ లాగా జారుకుంటూ ఆడుకుంటుంది. దాని మీద జంప్ చేస్తూ ఉంటుంది. అలాగే దాని ఫేస్ మీద నుంచి కూడా ఇలా జారుకుంటూ వెళ్తుంటే ఆ ఎలుక తోక లయన్ ముక్కుకు తాకి దానికి తుమ్ము వచ్చేస్తుంది. అప్పుడు అది హచ్చుమ్ అని తుమ్మేస్తుంది. తుమ్మంగానే నిద్ర మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు లయన్ లేచి ఎవరు నా నిద్ర ఎవరు డిస్టర్బ్ చేసింది అని చూడంగానే అక్కడ ఎలుకుంటుంది. అప్పుడు లయన్ అంటుంది నువ్వా నా నిద్రను డిస్టర్బ్ చేసింది. ఎలుక అంటుంది మహారాజా ప్లీజ్ నన్ను ఏం చేయకండి, సారీ అని చెప్తుంది. అప్పుడు లయన్ అంటుంది నేను ఇప్పుడే ఫుల్గా తిని పడుకున్నా, అందుకే నాకు ఆకలి వేయట్లేదు, అందుకే నిన్ను పోనీలే అని వదిలేస్తున్నా, వెళ్ళి నీ ప్రాణాలు కాపాడుకోపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది లయన్. అప్పుడు ఎలుక అంటుంది థ్యాంక్ యూ మహారాజా నన్ను వదిలేసినందుకు, మీకు ఎప్పుడైనా నా హెల్ప్ కావాలంటే అడగండి, నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను అంటుంది. లయన్ ఫుల్ నవ్వుతుందన్నమాట. నేను ఈ అడవికే మహారాజుని, నువ్వేమో ఇంత చిన్న ఎలుక పిల్లవి, నాకు నీ హెల్ప్ అవసరం వస్తుందా, ఓ ఇక్కడ నుంచి పారిపో, వెళ్ళి నీ ప్రాణాలని కాపాడుకో అనేసి లయన్ దాన్ని బెదిరిస్తుంది. ఆ ఎలుక అక్కడి నుంచి సరే అనేసి వెళ్ళిపోతుంది. లయన్ మళ్ళీ పడుకుంటుంది. అలా కొన్ని రోజులు అయిన తర్వాత ఒకరోజు ఒక వేటగాడు అడవికి వస్తాడు. అడవికి వచ్చిన తర్వాత ఆ లయన్ మీద వల వేసేస్తాడు దాన్ని పట్టుకుపోదాం అనేసి. అప్పుడు అడవిలో చాలా యానిమల్స్ ఉంటాయి, అన్నీ చూసుకుంటూ నిల్చుంటాయి, కానీ ఒక్క యానిమల్ కూడా లయన్కి హెల్ప్ చేద్దామనేసి అనదు. కానీ ఒక్క ఎలుక మాత్రం వచ్చి ఆ లయన్ది నెట్ మొత్తం దాని నోట్తోని షార్ప్ టీత్ ఉంటుంది కదా, దాంతోనే కట్ చేసేస్తుంది. ఆ నెట్ మొత్తం ఇరగొట్టుకొని బయటికి వచ్చేస్తుంది. అప్పుడు లయన్ అంటది ఎన్ని యానిమల్స్ ఉన్నా కానీ నువ్వు ఒక్కదానివి నాకు హెల్ప్ చేసినావు, ఇప్పటి నుంచి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అనేసి అంటే ఆ లయన్ ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతుంది. అప్పటి నుంచి లయన్ ఎలుక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. అందుకే మనం ఎలుక చిన్నగా ఉందని కూడా దాన్ని అసలు తక్కువ అంచనా వేయకూడదు. అడవికే రాజైన సింహంకి ఎలుక హెల్ప్ తప్పలేదు. నచ్చిందా ఫ్రెండ్స్ స్టోరీ? నచ్చితే ఒక లైక్ కొట్టండి.